తెలంగాణ ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి విజయశాంతి లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్నటువంటి విజయశాంతి నిన్న మండలి వేదికగా ప్రభుత్వం పైన చాలా విమర్శలు అయితే చేసింది. ప్రధానంగా ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం పైన తాను చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా రాములమ్మ చేసినటువంటి హాట్ కామెంట్స్ తర్వాత ఇక కవిత రాములమ్మ కలవబోతున్నారా? గతంలో కవిత మాట్లాడినటువంటి ప్రతి మాటను ఇప్పుడు విజయశాంతి మాట్లాడుతుండడమే దీనికి ప్రధాన కారణం. విజయశాంతి ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి మాటలు కూడా గతంలో కవిత మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. మొత్తం మీద కవిత విజయశాంతి కలిస్తే ఎట్లా ఉంటుంది, కవిత విజయశాంతి కలిసి ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీని రోల్ చేస్తారు, దాన్ని ముందుకు నడిపిస్తారు అనేటువంటి గాసిప్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విజయశాంతి కవిత పెట్టబోయేటువంటి ఏప్రిల్ 25న కవిత పెట్టబోయేటువంటి పార్టీకి మద్దతుగా నిలుస్తారనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా దీనికి ప్రధాన కారణం నిన్న మండలి వేదికగా విజయశాంతి చేసినటువంటి హాట్ కామెంట్స్. అసలు మండలికి రావడంతోనే ఉద్యమకారుల ప్రస్తావాన్ని తీసుకొని మరి ప్రభుత్వం పైన ఘాటు విమర్శలు చేసింది విజయశాంతి. అదే విమర్శలు గతంలో కూడా ప్రభుత్వం పైన కవిత అటు మండలిలో ఉన్నటువంటి సందర్భంలో మరొక వైపు బయట కూడా విమర్శలు గుప్పిస్తూ వస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉమెన్ రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ రాబోతూ ఉంది. మహిళలకు పెద్దపీట వేయబోతూ ఉన్నారు చట్టసభల్లో. ఇక చట్టసభల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ఈ సందర్భంలో విజయశాంతి అలాగే కవిత కలిస్తే ఎలా ఉంటుందా అనేటువంటి ప్రస్తావన కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇద్దరు కూడా గతంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో 2009 నుండి 14 వరకు మెదక్ ఎంపీగా విజయశాంతి పనిచేసింది. ఇక స్వయంగా టీఆర్ఎస్ పార్టీ బాస్ అయినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత ఇద్దరు కూడా ఒక పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2008 నుంచి 14 వరకు కవిత జాగృతి రోల్ చేస్తూ ఉంటే, తెలంగాణ ఉద్యమం కోసం తను పాటుపడుతూ ఉంటే ఎంపీగా విజయశాంతి తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బయటకు వచ్చింది, కొన్ని రోజుల పాటు బీజేపీలోకి వెళ్ళింది, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది విజయశాంతి. మరొక వైపు కవిత ఆ యొక్క సొంత తండ్రి పార్టీ నుంచి సస్పెండ్కు గురైంది. తను ఇప్పుడు జాగృతి పార్టీని తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరుతో పొలిటికల్ పార్టీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏప్రిల్ 25న ఈ యొక్క పార్టీ ఆవిర్భావం కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏప్రిల్ 25న జరిగేటువంటి పార్టీ ఆవిర్భావం గురించి ఇప్పటికే కవిత ప్రకటించింది. శ్రీరామనవమి రోజునే ఆ పార్టీకి సంబంధించినటువంటి వార్తను కూడా తను బయట పెట్టింది. మేడ్చల్ జిల్లాలో మునిరాబాద్ అనేటువంటి ప్రాంతంలో కవిత పార్టీ ప్రకటన జరగబోతుందనేటువంటి మాటను కూడా తాను ప్రకటించింది. ఇక కవితతో పాటుగా విజయశాంతి కూడా తెలంగాణ ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్ కూడా జోడవబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఊహాగానాలు అయితే జోరందుకున్నాయి. కవిత అలాగే విజయశాంతి కలిస్తే ఎలా ఉంటుందనేటువంటి చర్చ జోరందుకుంది. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి శ్రీశైలం మా ప్రతినిధి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. శ్రీశైలం, ఏంటి అసలు కవిత విజయశాంతి కలవబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, మీకున్నటువంటి సమాచారం ఏంది? ఎగ్జాక్ట్లీ మోషన్ ఏదైతే కవిత కేసీఆర్ బిడ్డ వచ్చే నెల అంటే ఏప్రిల్ 25వ తారీఖున ఇక పార్టీ తిరుగుతులు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కవిత పార్టీలోకి ప్రధానంగా మరి ఎవరైతే ఎమ్మెల్సీ విజయశాంతి చేరబోతున్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా కల్వకుంట్ల కవిత గురించి అందరికీ తెలుస్తుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసింది. బయటైనప్పటికీ తరగతి సపరేట్ ఫ్యాన్ బేస్ ని సపరేట్ తరగతి ఒక గుర్తింపును తీసుకొచ్చుకున్నటువంటి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడము, అక్కడి నుంచి జాగృతిని జనంలోకి తీసుకెళ్లడము, రీసెంట్ గా ఉగాది పర్వదినాన
అదేవిధంగా శ్రీరామనవమికి సంబంధించినటువంటి నేపథ్యంలో మనం చూసాం. శ్రీరామనవమి రోజు ఏదైతే వచ్చే నెల 25న కవిత ఏదైతే మేడ్చల్ మునీరాబాద్ లో పార్టీకి సంబంధించిన ప్రకటన చేయబోతుంది అని చెప్పింది. సో పార్టీకి సంబంధించిన పేరు కావచ్చు, పార్టీ సింబల్ కావచ్చు, జెండా కావచ్చు, ఎజెండా కావచ్చు, వీటన్నింటినీ కూడా మరి ఏప్రిల్ 25న మేడ్చల్ మునీరాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఈ యొక్క పార్టీని ప్రకటించబోతుంది. అయితే కవిత పెట్టబోయేటువంటి సభకు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి హాజరు కాబోతున్నట్టుగా కొంత ఇంటర్నల్ గా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా కూడా ఉద్యమకారుల ఆశయాలు, ఉద్యమకారులకు రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఆమె విజయశాంతి కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కల్వకుంట్ల కవిత కూడా ఉద్యమకారుల ఆశయాలు, ఆకాంక్షలే ఎజెండాగా కవిత పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కవిత పార్టీ కనుక పెడితే సో ప్రధానంగా యువతకు, మహిళలకు, అదేవిధంగా ఉద్యమకారులకు పెద్దపీటను ఇస్తా ఉన్నారు. సామాజిక తెలంగాణ అనేటువంటి ఒక కోణంలో పార్టీ ఉండబోతున్నట్టు కూడా కవిత ముందుగానే అనౌన్స్మెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో కేసీఆర్ తో కలిసి ఎవరైతే పనిచేస్తారో, కేసీఆర్ తో కలిసి పనిచేసి మోసపోయిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి పదవులు అనుభవించిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో పదవులకు దూరంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కలుస్తారు, ఖచ్చితంగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారు, అవసరమైతే వారిని పార్టీలోకి కూడా ఆహ్వానిస్తానంటూ గతంలో కవిత ఇంటర్నల్ చాట్ లో చెప్పినటువంటి సందర్భాలను చూసాం. ఈ నేపథ్యంలోనే గతంలో విజయశాంతి తెలంగాణ ఉద్యమం టైంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆమె కలిసి పనిచేయాలనుకున్నప్పటికీ ఆమెకు ఆ బీఆర్ఎస్ పార్టీ కలిసి రాలేదు. సో ఈ నేపథ్యంలోనే తర్వాత ఆమె పార్టీలు మారడము, చివరిగా కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎమ్మెల్సీ కావడం, ఇవన్నీ పరిణామాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇటు విజయశాంతి వర్గాల నుంచైనా లేకపోతే కవిత వర్గాల నుంచైనా కొంత కవిత పార్టీలో విజయశాంతి జాయిన్ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె మంత్రి ఆశించినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడమే దీనికి కారణమైనొచ్చి ఇక 33% మహిళా రిజర్వేషన్ కనుక అమలైతే కవితతో కలిసి పనిచేస్తే భవిష్యత్తు బాగుంటుందంటూ విజయశాంతి ఆలోచిస్తున్నట్టుగా కొంత విశ్వసనీయ వర్గాల నుంచి కొంత సమాచారం అయితే వస్తా ఉంది. బట్ ఇందులో వాస్తవం అవాస్తవం అనేది పూర్తి స్థాయిలో అఫీషియల్ గా ఎక్కడ కూడా విజయశాంతి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ అనఫీషియల్ గా మాత్రం కొంత డిస్కషన్ అయితే జరుగుతా ఉంది. కవిత విజయశాంతి కలిసి పనిచేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే వచ్చే నెల 25వ తారీఖున మేడ్చల్ మునీరాబాద్ లో కవిత పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు ఒక డిస్కషన్ అయితే తెలంగాణ ప్రస్తుతం మొదలైతే తెలుస్తుంది. ఎస్, కవిత ఇప్పటికే ప్రకటించింది, నేను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళను, అవసరమైతే నా తండ్రినే నా పార్టీలోకి, జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానంటూ ప్రకటించింది. అలాంటి ప్రకటన చేసినటువంటి కవిత ఇంకా తెలంగాణ ఉద్యమకారులను, గతంలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఆహ్వానిస్తుందా అంటే ఏం సమాధానం వస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే కేసీఆర్ కంటే పెద్ద ఉద్యమకారులు ఎవరంటారని కూడా గతంలో టీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో అంటే కేసీఆర్ మా పార్టీలోకి, అంటే తన తండ్రినే తన పార్టీలోకి ఆహ్వానిస్తా అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో మిగతా ఉద్యమకారులు అంటే ప్రధానంగా కేసీఆర్ చేతిలో మోసపోయినవి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వల్ల నష్టపోయినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులను, కవులను, కళాకారులను, మేధావులను, ఇంటలెక్చువల్లను, వీళ్ళందరినీ కూడా కవిత కలుస్తానంటూ కూడా గతంలో చెప్పింది. వాళ్ళని అవసరమైతే వాళ్ళకు ఓకే అనిపిస్తే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తానంటూ కూడా గతంలో ఇంటర్నల్ గా ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 days టైం ఉంది, ఇంకా ఈ 20 days లో ఆమె జాగృతి నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉంది. అండ్ దాంతో పాటు తెలంగాణలో గతంలో కవితతో క్లోజెస్ట్ గా పనిచేసినటువంటి ఉద్యమకారులు, మేధావులతో కూడా కవిత ఈ 20 రోజుల గ్యాప్ లో సలహాలు సూచనలు తీసుకోవడం, లేదంటే వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించడం, ఇటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసేటువంటి అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది మోసం. సో ఇందులో భాగంగానే విజయశాంతిని కలిసినా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం మీద మా ప్రతినిధి శ్రీశైలం చెప్తున్న మాటలు. మొత్తం మీద కవిత పార్టీలోకి విజయశాంతి వెళ్ళబోతుందనేటువంటి గాసిప్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి దానిలో నిజం ఉంటుంది అనేది పక్కన పెడితే నిజమే, ఖచ్చితంగా కవిత పార్టీలోకి వెళ్ళి మహిళా రిజర్వేషన్లు వచ్చేటువంటి 2028-29లో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అనుకూలంగా మార్చుకోవడం, తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒక దగ్గర పోగేయడం, ఇలాంటి అన్ని రకాలైనటువంటి అంశాలను ఆలోచిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. చూస్తున్నటువంటి మీరు ఒకవేళ కవిత విజయశాంతి కలిస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుందా? తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? తెలంగాణ రాజకీయాల్లో కవిత విజయశాంతి ద్వయం పనిచేస్తుందా అంటే మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే వారిద్దరు కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు.
తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో గ్రామానికి కూడా వెళ్ళినటువంటి చరిత్ర వారికి ఉంది. కేసీఆర్తో కలిసి విజయశాంతి అప్పుడు గ్రామానికి వెళ్తే జాగృతి పేరు మీద కవిత వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. ఇక వీరిద్దరు కలిస్తే తెలంగాణలో మరి ఇంకొక అవకాశం ప్రజలు ఇస్తారా? ఈ పార్టీ ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ప్రజలు ఆదరిస్తారా? చూస్తున్నటువంటి మీరేమనుకుంటా ఉన్నారు? కామెంట్ రూపకంగా తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.